ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఇల్లు ఇదేదో కవర్ ఉంది చూడమ్మా. ఇందులో కానీ ఓ అమ్మాయి గారి ఫోటోలు ఉన్నాయి ఏటో. ఆ ఫోటోల కోసమే ఎతుకుతున్నారా అమ్మగారు? చిన్నప్పుడు అమ్మాయి గారు ఎలా ఉండేవారు? రబ్బర్ బొమ్మలా ఉండేవారా? ఓలమ్మ ఓలమ్మ ఉండే ఉంటారు. వీళ్ళెవరూ అంతగా బాగలేదు మిస్టర్ మధు. ఫేస్ వాల్యూ ఉన్న మోడల్కి స్ట్రక్చర్ బాగలేదు, స్ట్రక్చర్ బాగున్న మోడల్కి ఫేస్ వాల్యూ లేదు. వాట్ మిస్టర్ మధు, వాట్ డు యు సే? మీరన్నది నిజమే సార్. మొన్న మధ్య స్టార్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు కొంతమంది మోడల్స్ ఫోటోలు వాళ్ళ బయోడేటాలు పంపించారు కదా? ఎస్ సార్. ఓసారి ఆ ఫైల్ తీసుకురండి, అందులో ఎవరైనా బాగుంటారేమో చూద్దాం. అలాగే సార్. మిస్ పవిత్ర, ఈరోజు 3 o'clock ఉన్న మార్కెటింగ్ మీటింగ్ని ఈవినింగ్ 6 o'clock పోస్ట్ పోన్ చేయండి. ఈ విషయాన్ని వెంటనే మార్కెటింగ్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. మిస్టర్ మధు సార్. ఈ నలుగురు పర్వాలేదనిపిస్తున్నారు. వీళ్ళని ఒకసారి స్క్రీన్ టెస్ట్కి పిలిపించండి. అలాగే సార్. అవును, వీళ్ళంతా ఇక్కడ వాళ్ళే కదా? ఎస్ సార్, ఈ సిటీలోనే ఉంటారు. వెంటనే వీళ్ళని కాంటాక్ట్ చేసి స్క్రీన్ టెస్ట్కి ఏర్పాటు చేయండి. ఇది 2 or 3 daysలో కంప్లీట్ అవ్వాలి. ఓకే సార్. ఆ తర్వాత మనం డిజైన్ చేసిన డ్రెస్సులతో వీళ్ళని షూట్ చేద్దాం. ఓకే సార్. ఓకే, గో హెడ్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ గిరి, మీకు ముఖ్యమైన పని అప్పచెప్తున్నాను. మీరే పని చెప్పినా ముఖ్యమైందని అనుకుంటాను. పని ఏమిటో చెప్పండి మేడం. చెప్తాను. ముందు ఫోటోలు చూడండి. ఫోటోలు అంటున్నారు? పబ్లిసిటీ క్యాంపెయిన్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా మేడం? చూడండి, మీకే తెలుస్తుంది. ఏమిటి అంతలా ఆశ్చర్యపోతున్నారు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి తప్ప పక్కనున్న పెద్ద మనిషి కనిపించలేదా? ఈయన మిస్టర్ చరసాని అని, ద గ్రేట్ బిజినెస్ మ్యాన్. నాకు తెలియదులేండి. అవును మేడం, లక్ష్మీదేవికి ఈయనేమవుతారు? ఏమీ కారు, కానీ అన్నీ అవుతారు. అలాగా? ఇద్దరికిద్దరు డబ్బున్నవాళ్ళు, సిటీలో మంచి పేరున్నవాళ్ళు ఇలా పోలీస్ జీబులో ఏదైనా ప్రజా ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యారా మేడం? తప్పుడు పనులు తప్ప అలాంటి మంచి పనులు వాళ్ళెప్పుడూ చేయలేదు, చేయరు. ది గ్రేట్ లక్ష్మీదేవి గారు తప్పుడు పనులు చేశారా? నమ్మలేకపోతున్నాను. ఏ లక్ష్మీదేవి అంటే
సాక్షాత్తు వైకుంఠం నుంచి దిగొచ్చిన దేవత అనుకుంటున్నారా, లేక సూర్యుని ఉదయించకుండా చేసిన మహాపతివ్రత సతీసుమత అనుకుంటున్నారా? కాదు, దరిద్రంలో పుట్టి దరిద్రంలో పెరిగి తప్పుడు పనులనే నిచ్చెనగా చేసుకుని ధనవంతుల జాబితాలోకి ఎక్కిన ఓ బజారు మనిషి. నిజమా మేడం? ఎస్, అందుకు ఈ ఫోటోలే ప్రత్యక్ష సాక్ష్యం. అంతలా ఆశ్చర్యపోకండి, ఇంకా చాలా చెప్పాలి. రిక్షాలెక్కి లాడ్జింగ్ల చుట్టూ తిరగడం, పోలీస్ రికార్డులకు ఎక్కడం, ఇవన్నీ ఆవిడకున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. గొప్పవాళ్ల జీవిత చరిత్రలు తెలుసుకోవటం మంచిదే, కానీ ఇది తెలుసుకోవటం అంత అవసరం అంటారా మేడం? అనవసరమైన విషయాలు ఈ రోజు ఎప్పుడు మాట్లాడదు. మీరు చేయబోయే పనికి లక్ష్మీదేవి పాత చరిత్రే పునాది. ఓకే మేడం, చెప్పండి. డబ్బున్న మగవాళ్ళని వలవేసి ఎగరేసుకుపోవడం లక్ష్మీదేవికి ముందు నుంచి అలవాటు. ఆ అలవాటే దాని మనవరాలికి వచ్చింది. అందుకే నా మనవణ్ణి వల్లో వేసుకుంది. దాని ప్రేమ పిచ్చిలో పడి నన్ను కాదని వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన వాడి చేత లక్ష్మీదేవి ఓ బిజినెస్ పెట్టించింది. దాంతో వాడు లక్ష్మీదేవి ధర్మాత్మురాలని, పుణ్యాత్మురాలని, తనను ఆదుకోవడానికి వచ్చిన దేవతని అనుకుంటున్నాడు. ఇదంతా నా నుంచి దూరం చేయడానికి లక్ష్మీదేవి వేసిన మాస్టర్ ప్లాన్ అని, చివరికి నష్టపోయేది తనేనని తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకా ఆ ప్రేమమత్తులోనే మునిగి తేలుతున్నాడు. వాళ్ళు వినోద్ని ఎంతగా నమ్మించారంటే నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసినా తిరిగి రానని చెప్పి నన్ను బయటికి పొమ్మన్నాడు. లక్ష్మీదేవి మిమ్మల్ని ఈ రకంగా కూడా దెబ్బతీస్తుందని నేను ఊహించలేదు మేడం. అక్కడే మీరు పొరపడ్డారు మిస్టర్ గిరి. దానికి దెబ్బ తీయడమే తెలుసు, నాకు ఎదురు దెబ్బ తీయడం కూడా తెలుసు. అందుకు మీలాంటి నమ్మకస్తుల సహకారం చాలా అవసరం. దానికి నేనేం చేయగలను మేడం? మీరే చేయగలరు మిస్టర్ గిరి. ముందుగా ఈ ఫోటోలు వినోద్కి అందేలా చేయాలి. అవి చూడగానే లక్ష్మీదేవి మీద అనుమానం మొదలవుతుంది, కానీ అంత తొందరగా నమ్మడు. అందుకని పాత ఎస్ఐ చేత చెప్పించి పోలీస్ స్టేషన్లో పాత రికార్డులన్నీ తిరగేయించి లక్ష్మీదేవి గత చరిత్ర ఎంత నీచమైందో వాడికి తెలిసేలా చేయాలి. ఈ ఫోటోలు, పోలీస్ స్టేషన్లో దొరికిన సాక్ష్యాలు, ఆధారాలు ఇవన్నీ చూశాక నమ్మకం కలుగుతుంది. లక్ష్మీదేవి అసలు స్వరూపం ఏంటో అర్థమవుతుంది. ఆ ఫ్యామిలీ అంటే మనసు విరిగిపోతుంది. దాంతో ఇంతకాలం తన పాలిట దేవతనుకున్న లక్ష్మీదేవిని అసహించుకుంటాడు. ప్రేమమత్తులో ముంచిన సంధ్యని చీదరించుకుంటాడు. గ్రాణిని అపార్థం చేసుకుని అనవసరంగా ఇల్లు వదిలి వచ్చేశానని మదనపడతాడు. చివరికి భూమి గుండ్రంగా ఉందన్నట్టు నా దగ్గరికి వచ్చి చేరతాడు. కానీ ఇదంతా జరగాలంటే ముందుగా ఈ ఫోటోలు వినోద్కి అందాలి. అందుకే ఈ బాధ్యత మీకు అప్పచెప్తున్నాను. నేనే పని చెప్పినా చూసి రమ్మంటే కాల్ చూస్తాను అన్నంత ధీమాగా చెప్పేవారు. ఇవాళ్ళేమిటి అంతలా ఆలోచిస్తున్నారు? అది అది మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి మిస్టర్ గిరి. ఏం లేదు మేడం, ఆఫీసు విషయాలైతే ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసేవాడిని. కానీ ఇలాంటి విషయాల్లో నాకు అస్సలు అనుభవం లేదు. అందుకని అనుభవం ఎలా వస్తుంది మిస్టర్ గిరి? ఇలాంటి పనులు కూడా ఒకసారి చేస్తేనే వస్తుంది. అందుకే ఈ పని మీరు తప్పకుండా చేసి తీరాలి. వినోద్కి ఫోటోలు అందేలా చేసే బాధ్యత మీదే. అలాగే మేడం. ఏమిటిది? చూడండి, మీకే తెలుస్తుంది. రవీంద్ర,
మా రోజీ మేడంతో పెట్టుకుంటే ఇదిగో పర్యవసానం ఇలాగే ఉంటుంది. అర్థమైందా? ఆలస్యం అయితే అయింది కానీ బ్రహ్మాండమైన కేసును పెట్టారు సార్. మీకు ప్రమోషన్ గ్యారంటీ. అంతా మీలాంటి పెద్దలదయ్యా. వీటిని నువ్వెలా సంపాదించావు? సంపాదించలేదు, ఒకరిచ్చారు. ఎవరిచ్చారు? రోజీ. రోజీ ఇచ్చిందా? గతంలో నా చేతే లక్ష్మీ మదన్ల ఫోటోలు ఒక పథకం ప్రకారం తీయించి బ్రోతల్ కేసు కింద వాళ్ళని అరెస్ట్ చేయించింది. నిజమా? అవును. ఆ మదన్ ఎవరో కాదు, రోజీ ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే. కోరుకున్నదేదైనా దక్కించుకోవాలనే ఆరాటం ఆవిడికి ఇప్పటి నుంచే కాదు, మొదటి నుంచి ఉండేది. ఆ సంగతులన్నీ ఇప్పుడు ఎందుకు గాని, రోజీ ఈ ఫోటోలు ఎందుకు ఇచ్చింది? వీటిని అడ్డు పెట్టుకుని వినోద్ ద్వారా లక్ష్మిని భరతం పట్టాలని చూస్తోంది. అర్థమైంది. ఈ ఫోటోలు వినోద్ చూస్తే వాడు లక్ష్మిని అసహించుకొని మళ్ళీ రోజీ దగ్గరికి వస్తాడనే కదా ఆవిడ ప్లాను. ఎగ్జాక్ట్లీ. కానీ వీటిని వినోద్కి చేరవేయటం నాకిష్టం లేదు. ఎందుకని? ఎందుకని నన్ను అడుగుతారేంటి నాన్న? వీటి ద్వారా లక్ష్మీదేవికి దూరమై ఆ వినోద్ రోజీకి దగ్గరయ్యాడంటే ఇక అక్కడ నా ఆటలు సాగవు. వినోద్ ఇప్పుడిప్పుడే బిజినెస్ వ్యవహారాలు డీల్ చేస్తున్నాడు కాబట్టి కొన్ని బాధ్యతల్ని రోజీ వాడికి అప్పగిస్తుంది. మళ్ళీ వినోద్ రాకతో రోజీ కోలుకుంటుంది. మనం వాడికి ఇవి చేరవేస్తే మన కొంపక మనమే నిప్పెట్టుకున్నట్టు అవుతుంది. లేదు గిరి, నువ్వు ఈ పని చేసి తీరాలి. వాట్? అవును, లేదంటే రోజీకి నీ మీద అనుమానం వస్తుంది. అది మొదటికే మోసం అవుతుంది. ఏమో నాన్న, వినోద్కి ఈ ఫోటోలు చేరవేసే పని నేను చెయ్యలేను కూడా. అలా చిరాకు పెడితే ఎలా గిరి? ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది, తప్పదు. ఒకవేళ నువ్వు ఈ ఫోటోలు వినోద్కి అందజేయలేదనుకో, నేనిందాక చెప్పినట్టు ఆవిడికి నీ మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది. రకరకాల కోణాల్లో నీ మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. అప్పుడు నువ్వెవరో నేనెవరో తెలిసిపోతుంది. కథంతా అడ్డం తిరిగిపోతుంది. నువ్వెన్నైనా చెప్పు నాన్న, నాకెందుకు ఈ పని చేయటం ఇష్టం లేదు. ఐడియా. నీ చేతికి మట్టంటకుండా, అంటే నీ ప్రమేయం లేకుండా ఈ కవరు వినోద్కి అందేలా చేద్దాం. అదెలా కుదురుతుంది నాన్న? కుదిరేలా నేను చేస్తాను. ఏమిటి బాబు అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అదేనమ్మా, కొత్తగా వచ్చిన ప్రాజెక్టు గురించి. అది మనం టేకప్ చేస్తే ప్రాఫిట్ మార్జిన్ 80% పైనే ఉంటుంది. తప్పకుండా టేకప్ చేద్దాం. ఎలాగమ్మా? ఈ కాంట్రాక్ట్ మనకి రాదనుకొని ఫండ్స్ అన్నీ మిగిలిన వర్క్స్కి డైవర్ట్ చేసేసాం. మళ్ళీ మొబిలైజ్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది కదా. బ్యాంకు లోన్ తీసుకున్న, ఫైనాన్షియల్స్ దగ్గర తీసుకున్న ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. ప్రాఫిట్లో 20% ఇంట్రెస్ట్కే పోతుంది. 2 డేస్లో వర్క్ స్టార్ట్ చేయాలి, లేదంటే బయట మన రెప్యుటేషన్ దెబ్బతింటుంది. పోనీ ఫండ్స్ ఇమ్మీడియట్గా మొబిలైజ్ చేయలేకపోతే ఓ పని చేయొచ్చు. ఏమిటి? అగ్రిమెంట్ కంక్లూడ్ అయ్యే వర్క్స్ అన్ని సబ్ కాంట్రాక్టుల కింద, జాబ్ వర్క్స్ కింద ఇచ్చాయి. వర్క్ ఫినిష్ చేసిన తర్వాత కదా మనం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఈలోగా మన ఫండ్స్ మొబిలైజ్ చేసేయచ్చు. అవును, కరెక్టే. చూసావా అమ్మా, బిజినెస్లో ఇంత అనుభవం ఉన్నా టైంకి నాకు ఈ థాట్ రాలేదు. వినోద్ చూడు ఎంత ఈజీగా సాల్వ్ చేసేసాడో. ఈ జనరేషన్ కుర్రాళ్ళు చాలా ఫాస్ట్ అండ్ షార్ప్. అదీ కాక బిజినెస్ వాడి బ్లడ్లోనే ఉంది. అందుకే అంత ఈజీగా సాల్వ్ చేసేశాడు. వినోద్, టైమ్లీ సజెషన్ ఇచ్చినందుకు నీకు నా స్పెషల్ థ్యాంక్స్. ఎవరో బయట వాళ్ళకి చెప్తున్నట్టు నాకు థ్యాంక్స్ చెప్తావేంటున్నానమ్మా? థ్యాంక్స్ చెప్తున్నావంటే నువ్వు ఇంకా నన్ను మనవడిగా చూడడం లేదనమాట, దూరంగానే ఉంచుతున్నావు అన్నమాట. వినోద్, సరదా కూడా మాట అనద్దు. నేను భరించలేను. నా చేతుల్లో పెరగాల్సిన వాడివి. ఎన్నాళ్ళు ఎక్కడో పెరిగావు. ఆ దేవుడు చల్లగా చూడడంతో మళ్ళీ నా దగ్గరకొచ్చావు. నిన్నింక దూరం చేసుకోలేను. నువ్వు నన్ను దూరం చేసినా నేను మాత్రం నీ దగ్గరే ఉంటానమ్మా. నా చేత బిజినెస్ పెట్టించింది నువ్వు, అందులో వాళ్ళు నేర్పించింది నువ్వు. బిజినెస్ పరంగా నేను ఏదైనా ఆలోచించగలుగుతున్నానంటే దానికి కారణం నువ్వు. నువ్వు నానమ్మవే కాదు, యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్.
మొత్తం మీద మీరిద్దరు ఒకటైపోయి నన్ను దూరం చేసేలా ఉన్నారు. సార్ కొరియర్లో వచ్చింది, పర్సనల్ అని రాసి ఉంది. ఓకే. మిస్టర్ వినోద్, ఫోటోలు చూసావా? షాక్ అయ్యావు కదూ? నువ్వెంతో గొప్పగా ఊహించుకున్న దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్, ఆల్ టైమ్ గ్రేట్ బిజినెస్ ఉమన్ లక్ష్మీదేవి గారి నిజస్వరూపం ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా? నానమ్మ నానమ్మ అని మురిసిపోతున్న నీకు ఆ నానమ్మ గతమెంత గొప్పదో కళ్ళారా చూసే కన్నా తెలిసిందా? ఇప్పుడు ఆవిడ వెలగబెడుతున్న బిజినెస్కి పునాది బ్రోతలింగే. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఫోటోల్లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంది ఎవరినో తెలుసా? మీ సొంత తాతయ్య చలసాని గారిని. నీకేమీ కాకపోయినా నానమ్మ అని పిలిపించుకుంటున్న లక్ష్మీదేవిని నమ్మలేకపోతున్నావు కదూ? అంతేకాదు, నారాయణరావు గారిని వల్లో వేసుకుని ఆస్తి మొత్తం రాయించుకుంది. కళ్ళబొల్లు కబుర్లు చెప్పి మీ డాడీని డమ్మించేసి కట్టిపడేసింది. నిన్ను సెంటిమెంట్తో పక్కకు లాగి నీ చేత బిజినెస్ పెట్టించింది. ఇలా మొత్తం మీద మీ కుటుంబాన్ని చెప్పు చేతల్లో ఉంచుకుంది. ఏదేమైనా లక్ష్మీదేవి చాలా తెలివైనది. మనుషుల్ని ఎలా ట్రీట్ చేయాలో ఆవిడికి తెలిసినట్టు ఎవరికీ తెలియదు. ఈ ఫోటోలు చూసాక కూడా మీ నానమ్మ మేలిమి బంగారం అనుకుంటే నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. ఇంత చెప్పినా నీకు నమ్మకం కలగకపోతే వెళ్ళి రిటైర్డ్ డిఎస్పీ తేజ గారిని అడుగు. శాంతినగర్ ప్లాట్ నెంబర్ 305లో ఉంటాడు. మీ నానమ్మను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని బ్రోతల్ కేసు కింద ఎన్నిసార్లు అరెస్ట్ చేశాడో డేటు టైములతో సహా చెప్తాడు. వెంటనే వెళ్ళి అతని నోటంటే మీ నానమ్మ పుణ్యచరిత్ర విని తరించు. ఆల్ ద బెస్ట్. నువ్వు వద్దన్నా నీ మంచిని కోరే ఓ అజ్ఞాత స్నేహితుడు.